తెలంగాణలో కమలం పార్టీ కొత్త లెక్కలు వేస్తుందే. కేవలం హిందుత్వమే కాదు, ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిందే. మోదీ హైదరాబాద్ టూర్ వెనుక కనిపించని రాజకీయ వ్యూహం నడిచిందే. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం, చంద్రబాబుతో భేటీ, పార్థసారథి రెడ్డి హాస్పిటల్ ప్రారంభం, ఇవన్నీ యాదృచ్ఛికమా లేక తెలంగాణలో కొత్త కూటమి రాజకీయాలకు ట్రైలరా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే బీజేపీ కొత్త రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతుందే. టీడీపీ జనసేనతో కలిసి తెలంగాణలో కమలం పార్టీ భారీ స్కెచ్ వేసిందే. తెలంగాణలో బీజేపీ అసలు ప్లాన్ ఏంటి? స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లీ వరకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? భారతీయ జనతా పార్టీలో నార్త్ ఫార్ములాను సౌత్లో అంత సక్సెస్ఫుల్ పనిచేయదని భావిస్తున్నారు. అందుకే ఉత్తర భారతదేశంలో సూపర్ హిట్ అయిన హిందుత్వ సాంప్రదాయ రాజకీయ ఫార్ములాతో పాటు ఇక్కడి స్థానిక అంశాలు జోడించాలని చూస్తున్నారట. ప్రాంతీయ అస్తిత్వ భావోద్వేగంతోనే తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోందట. కేవలం హిందుత్వ సెంటిమెంట్, జాతీయత మాత్రం అదే స్థాయిలో పనిచేయదనే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం బలంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సామాజిక ఉద్యమాలు ప్రశ్నించే తత్వం అధికంగా ఉండే తెలంగాణ ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు అనేవి ఉత్తరాది రాష్ట్రాల్లో హిందుత్వం చుట్టూ తిరగవు. ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వంతో పాటు వర్గాల ప్రభావం చాలా కీలకంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని కమలం పార్టీ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాలు, ప్రభావశీల కుటుంబాలు, ఆంధ్ర సెటిలర్ ఓటర్లు, సినీ సాంస్కృతిక వర్గాలు, ఇలా ప్రతి సెక్షన్ను టార్గెట్ చేస్తూ లాంగ్ టర్మ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీ తాజా హైదరాబాద్ పర్యటనలో కూడా ఇదే వ్యూహాన్ని స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైకి చూస్తే సాధారణ అధికారిక కార్యక్రమాల్లా కనిపించినా తెరవెనుక మాత్రం తెలంగాణ రాజకీయాలకు బలమైన సంకేతాలు పంపించారని ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ప్రతి కార్యక్రమం వెనుక ఒక పొలిటికల్ మెసేజ్ దాగి ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. హిందూ హాస్పిటల్ విషయంలో గతంలో విమర్శించేవారు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఏకంగా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన సింధు ఆసుపత్రిని ప్రారంభించడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి సానుకూల సంకేతం పంపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా మరింత హాట్ టాపిక్గా మారింది. అక్కడితో ఆగకుండా హైదరాబాద్లోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ భేటీ నిర్వహించడం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ భేటీలు కేవలం మర్యాదపూర్వక సమావేశాలు కావని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేసే అవకాశాలపై ముందస్తు చర్చలేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినీ సాంస్కృతిక రంగానికి చెందిన తనికెళ్ల భరణి వంటి ప్రముఖులతో మోదీ ప్రత్యేకంగా కలవడం కూడా ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజంలో ప్రభావం ఉన్న వర్గాలను మెల్లగా దగ్గర చేసుకుంటూ తెలంగాణలో బీజేపీ తన బేస్మెంట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అసలు చర్చ మొత్తం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి కీలక నగరాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతుందా అన్నదే హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్తో పాటు పలు అర్బన్ ప్రాంతాల్లో ఆంధ్ర సిటీలలో ఓటు బ్యాంకు ప్రభావం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్లాన్ వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా కమలం భావిస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో భేటీ అయ్యారనే చర్చ సాగుతోంది. హైదరాబాద్లోని ఆంధ్ర సిటీలలో ఓట్లే టార్గెట్గా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేకపోలేదు. అదే సమయంలో జనసేనకు యువత ఓటు బ్యాంకు బలం, టీడీపీకి సెటిలర్ వర్గాల్లో ఇంకా ఒక స్థాయి ఓటు బ్యాంకు ఉందనే అంచనాలు లేకపోలేదు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఇక రాజకీయంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రభావం అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే ఒకప్పటి టీడీపీ కంచుకోటగా జిల్లాలపై బీజేపీ కన్నేసిందట. ఇక ఏపీ తరహా కూటమి తెలంగాణలో ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందట. అందుకే ముందుగా స్థానిక ఎన్నికల్లో 3 పార్టీల కలయికతో ఒక ట్రయల్ రన్ ప్రయోగం చేస్తున్నారనే టాక్.
అక్కడ సక్సెస్ అయితే అదే మోడల్ను అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకెళ్లాలని కమలం పార్టీ ఆలోచిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓట్ల బదిలీ సక్సెస్ అయితే వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా ఒకే చోటికి వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారంట. దాంతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కల్లో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం. అయితే మొత్తం ప్లాన్లో ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇంకోటి ఉందనే చర్చ బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే గ్రేటర్ మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశించిన ఫలితాలు తీసుకురాలేకపోతే తర్వాత పార్టీ ప్రక్షాళనతో పాటు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతారనే టాక్ ఇప్పుడు పార్టీలో హల్చల్ చేస్తోందట. అవసరమైతే పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తరహాలో ఇతర పార్టీలో ఉన్న బలమైన ప్రజాదరణ కలిగిన పవర్ఫుల్ నేతలను తెలంగాణ బీజేపీలోకి చేర్చుకుని పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాన్ని కూడా అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ దిశగా కొందరు కీలక నేతలతో కమలదళం సైలెంట్ గా టచ్ లో వెళ్లినట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? కమలం పార్టీ నిజంగానే కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడుతుందా? టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక తెలంగాణలో గేమ్ చేంజర్ అవుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమవుతాయా అన్నది రాబోయే స్థానిక ఎన్నికలతో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.